నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల భర్తీ కోసం విధి విధానాల త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ నిరుద్యోగులకు సంక్రాంతి కానుక డిఎస్సి ప్రకటించబోతున్నారని వివరించారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటన చేశారు. దానికి సంబంధించిన క్లిప్పింగ్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది, చూడండి. నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక అని సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగినది. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని 100% అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో ఏపీ అభివృద్ధి బాట పడితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి సంక్షేమం ఏపీలో జరుగుతుందన్నారు. 3 నెలల క్రితమే వివరాల సేకరణ. మరోవైపు అన్ని జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను 3 నెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలు, పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్తో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డిఎస్సి ప్రకటన హర్షణీయం. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుండడంపై ఏపీ నిరుద్యోగ సంఘ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందన్నారు. ఈ విధంగా సంక్రాంతి తర్వాత డిఎస్సి ప్రకటించే అవకాశం ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు త్వరపడి తమ ప్రిపరేషన్ని మరలా ఒకసారి రివిజన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.